ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా ఎన్నికల్లో తెలుస్తుంది, చూద్దాం. ఒక్క నిమిషం మాణిక్యాలరావు గారు, మీరే సమాధానం చెప్పాలి. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థులను నిలబెట్టాలన్నటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. మరి గతంలో కూడా ఒకసారి నిలబెట్టి ఆల్రెడీ ఆ క్రాస్ ఓటింగ్ ద్వారా అభ్యర్థులు కూడా గెలిపించుకున్నారు. ఈసారి అదే వ్యూహంతోనే టీడీపీ ముందుకెళ్తోంది అంటున్నారు. వైసీపీలో ప్రతిరోజు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి మొహేదో మాకు తెలీదు, ముఖ్యమంత్రి మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి అవమానిస్తా ఉన్నాడు, అతను మమ్మల్ని బానిసలు చేసి చూస్తా ఉన్నాడు, పెత్తందారితనాన్ని ప్రకటిస్తా ఉన్నాడు అని ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు, మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఓట్లేస్తారని నమ్మకం ఉందా? ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం బయటకు వస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడు కూడా పొద్దున మీరు ఆ ఇచ్చటి ఒక్కరికి కూడా మిగిలినటువంటి పరిస్థితి లేదు. 4 ఎంపీలు ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఇంకో పార్టీ వాళ్ళైతే రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతారు. సిగ్గుతోటి పార్టీని మోసేసుకుంటారు. దళిత మంత్రులు 10 మంది దళిత ఎమ్మెల్యేలు ఈ రోజు మమ్మల్ని ఎందుకు తీసేసారు? మీరు చెప్పిన పనే కదా మేము చేసింది. మీరు చెబితే మేము ఇసుకునేవి ఇచ్చాం, మీరు చెబితే మేము మద్యాన్ని అమ్ముతా ఉన్నాము, మీరు చెప్పిన పనులు మేము చేస్తా ఉన్నాం. వాళ్ళు చెప్పి మా చేత చేయించిన పెద్ద మనగాళ్ళు, మేము తప్పు చేస్తాము అని చెప్పేసి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాల వీళ్ళకి, వాళ్ళు మాట్లాడే మాటలకి ఇంకొక ముఖ్యమంత్రి అయితే సిగ్గుతో తలంచుకోపోతాడు. ఒకసారి ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఫైనల్ గా మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు పరిస్థితులు చూస్తే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది అని అనిపిస్తోందా మీకు? వైసీపీ వాళ్ళ మాటలు వాళ్ళు బయటకు వచ్చి మాటలు చూస్తే అదే అర్థం వస్తా ఉంది కదా. అప్పుడు అందరూ అసంతృప్తితో ఉడికిపోతున్నారు. ఈ సీట్లు మార్చడం, కొంతమందికి సీట్లు ఇవ్వకపోవడం, వాళ్ళు వీరు అని వాళ్ళ అవమానకరంగా చేయడంతో విసిగిపోయి ఉన్నమాట వాస్తవం. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. అది మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ దెర్ ఇస్ పాసిబిలిటీ. ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగే పాసిబిలిటీ అయితే మటుకి ఉంది. అవి సరి చేసుకోవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేయాలి, కానీ ఎట్లాంటి ఇంకా వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలితే కష్టం కదా రాజకీయాల్లో. వాళ్ళు ఎమ్మెల్యేలు ఓట్లేస్తే గెలిచారు, కానీ నీ బొమ్మతోనే మొత్తం నీ బొమ్మతోనే గెలిచిన వాళ్ళు కాదు కదా. కాబట్టి వాళ్ళకి ఇచ్చే విలువ ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఇవ్వాలి. అది లేదనే కదా బాధ. బయటకు వచ్చిన వాళ్ళందరూ అందుకే కదా ఇంకా రావడానికి క్యూ కడుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే మాట్లాడాడండి, మేము మాట్లాడింది కాదు. ఈ రిటేస్తాడు ఓటు. అవును ఓటు కరెక్టేనండి. ఓకే వెంకటరెడ్డి గారు, వల్లభనేని వంశీ మాట్లాడాడండి, మద్దాలగిరి మాట్లాడాడండి, మన కేసీఆర్ నాని మాట్లాడాడండి. వాళ్ళు ఎటేస్తారండి ఓటు? ఏంది కామెడీ పొద్దున్నే? మా సీట్ ఉన్నప్పుడు మాణిక్యాలరావు గారు బిగించేలా ఇప్పుడు అసంతృప్తిలో ఉన్నారు. ఆ అసంతృప్త ఓట్లన్నీ అవకాశం ఉంది. ఈసారి కూడా గెలిపించుకునే అవకాశం ఉంది. ఇట్లాంటి పదాలు మాణిక్యాలరావు గారు, వెంకటరెడ్డి గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడితే నా వరకే రీచ్ అవ్వట్లేదు. ప్రజలకు ఏమర్థమైంది? వెంకటరెడ్డి గారు అసంతృప్తిలో ఉన్నారు. ఆ అసంతృప్తి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది అనేది పొద్దున్నే వచ్చి ఒక్క నిమిషం ఇటువంటి మాటలు మాట్లాడుకొని ఇప్పుడు అవకాశం అండి. ఎందుకట్లా వేరు వేరు మాట్లాడుకొని సబ్జెక్ట్ డైవర్ట్ అయ్యే విధంగా మాట్లాడుకుంటారు? దయచేసి మాణిక్యాలరావు గారు పట్టుకొని వచ్చి ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఇప్పుడు నోరు తెరిస్తే తెలుగుదేశం వాళ్ళ బతుకులే ఉంటారు. కొద్దిగా వెంకటరెడ్డి గారు, మాణిక్యాలరావు గారు ఇద్దరు దయచేసి సంజీవ్ రెడ్డి గారు మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు అండ్ మాణిక్యాలరావు గారు ప్లీజ్. మాణిక్యాలను పక్కన వెంకటరెడ్డి గారు ఇది కరెక్ట్ కాదండి. నీకు గుండు కట్టిస్తా. మాణిక్యాలరావు గారు విన్నారు కదా, ఈ బ్రోకర్ ఏం మాట్లాడుతున్నారు విన్నారు కదా. సబ్జెక్ట్ ఇలాగే అంటే మీరు అసలు సబ్జెక్ట్ చెప్దాం అనుకుంటున్నారా వద్దా?
ఎవరికి ఎన్నికల్లో గుండెలు కొట్టించారో ప్రజలు చూశారు. ఒక్క నిమిషం, సంజీవ్ రెడ్డి గారు మాట్లాడతారు దయచేసి. 23 సీట్లు ఇచ్చారు. వెంకటరెడ్డి గారు అండ్ మాణిక్యాలరావు గారు, వెంకటరెడ్డి గారు మాణిక్యాలరావు గారు ప్లీజ్. సంజీవ్ రెడ్డి గారు మాట్లాడండి. చూడండి మేడం, పెచ్చనాయాలు ఈ లాంగ్వేజ్ చూడండి. చాలా మంది వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. రిజిస్ట్రేషన్ పాటు చేసుకోమని ఛానల్ నువ్వు కులాహంకారంతో ఎవడు మాట్లాడాడు? కులాన్ని అడ్డం పెట్టుకొని నీచమైన మాట మాట్లాడుతున్నావు నువ్వు. ఇది కరెక్ట్. నువ్వు నీ బతికేది ఎవరు తెలుసు? వెంకటరెడ్డి గారు మాణిక్యాలరావు గారు ప్లీజ్. మాణిక్యాలరావు ఆపండి మేడం. మాణిక్యాలరావు గారు, వెంకటరెడ్డి గారు మీ ఇద్దరు ఆపండి ప్లీజ్ దయచేసి. నన్ను మీరు అడ్డుపడాలి ఆయన ఆపే మాట్లాడుతుంటే. క్రమంలో ఏదో ఒక డైలాగ్ కొట్టకండి. మీరు అది మళ్ళీ రాజ్యసభ ఖచ్చితంగా అడిగారు, మళ్ళీ దానిపై నన్ను మాట్లాడాలి, నన్ను ప్లీజ్ దయచేసి మాట్లాడకండి. ఏదో మాట్లాడినందుకు మళ్ళీ అడ్డుపడుకొని మీరు నన్ను మళ్ళీ ఒక్క నిమిషం ఆపండి. సంజీవ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సంజీవ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చూసారు బ్రోకర్ మాణిక్యాలరావు ఆపు. వెంకటరెడ్డి గారు, మాణిక్యాలరావు ఆపండి మేడం. ఎవరు ఆపండి నేను మాట్లాడతాను. వెంకటరెడ్డి గారు ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుకోవడానికి ఇది కరెక్ట్ వేదిక కాదు. మీరు బయట ఉన్నప్పుడు ఎన్నైనా తిట్టుకోండి, మాట్లాడుకోండి కానీ ఇది పద్ధతి కాదు. లేదంటే నేను కూడా మాట్లాడతాను. మాణిక్యాలరావు గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఎవడు సమయం అంతా మీరు తిట్టుకోవడానికి పనికి వస్తే మీరు ఈ వర్షన్స్ చెప్పుకోవడానికి సమాధానం ఎప్పుడైనా మాట్లాడుతున్నారు అనుకుంటారు జనాలు. సంజీవ్ రెడ్డి గారు మాట్లాడతారు. సంజీవ్ రెడ్డి గారు వాయిస్ ఇవ్వండి. సంజీవ్ రెడ్డి గారు వాయిస్ ఇవ్వండి. బోచిడికాయలు అంతాను గుండెలు కొట్టిస్తా. అరే మీ వెంకటరెడ్డి గారు, అది మాణిక్యాలరావు గారు ప్లీజ్ దయచేసి. సంజీవ్ రెడ్డి గారు మాట్లాడండి. సంజీవ్ రెడ్డి గారు పిచ్చి పిచ్చి వాడు వాడితే ఆపే. పళ్ళు తీస్తా నీకు గుండు కట్టిస్తా. అదే ఎవరు కొట్టించారో చూశారు కదా. అరే బ్రోకర్ మాణిక్యాలరావు. వెంకటరెడ్డి గారు, మాణిక్యాలరావు గారు దయచేసి. గుండు ప్రజలు ఎన్నికల్లో ముందు మీకు సంజీవ్ రెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్ దయచేసి. ఇట్లాంటి పొద్దు పొద్దున డిబేట్ ఇది నోరు తెరిస్తే బూతుల్లో రావు. మాణిక్యాలరావు గారు, వెంకటరెడ్డి గారు ఇద్దరు సమ ప్రాధాన్యతలు మాట్లాడుకుంటున్నారండి. డౌట్ ఏం లేదు. పొద్దున మీరు మాట్లాడుకోవడం కాదు, మా టైం కూడా ఇదే చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం.